హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కల్లోలాన్ని సృష్టించింది. మెరుపు వరదల్లో 4 చనిపోగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. సిమ్లా, మండి జిల్లాల్లో జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోగా 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. సిమ్లా జిల్లా సమాఘఘద్లో అర్ధరాత్రి 1 గంటకు ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. ఈ ఘటనలో 2 చనిపోగా 28 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. హిమాచల్ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. అనేక చోట్ల చండీగఢ్ మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. కల్లూరులో భాగిపుల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పార్వతీ నది, మలానా ఖుద్ ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా మలానా 1, మలానా 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. వరుణుడి భీభత్సం నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యలను సమీక్షించారు. హిమాచల్లో విపత్తు పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ప్రధాని మోదీ. కుంభవృష్టికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలో పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సబ్జీమండి ప్రాంతంలో నది ఒడ్డున ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ప్రవాహ వేగానికి బిల్డింగ్ నదిలో కొట్టుకుపోయింది. అయితే ముందు జాగ్రత్తగా ఆ భవనంలోని వారిని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. खत्म अंकल, सब्जी मंडी खत्म सारा। अब चलो पीछे चलो। अब దేవభూమి ఉత్తరాఖండ్ భారీ వర్షాలకు చిగురు టాకులా వణుకుతోంది. కుంభవృష్టికి గడిచిన 24 గంటల్లో 9 మంది చనిపోయారు. హరిద్వార్లో ఓ ఇల్లు కూలి 3 ప్రాణాలను కోల్పోగా 6 గాయపడ్డారు. తెహ్రీ జిల్లాలో వరద పోటెత్తి ఒక కుటుంబం గల్లంతైంది. తెహ్రీ గర్వాల్ పౌరిలో క్లౌడ్ బర్స్ట్ సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. చమోలీ, డెహ్రాడూన్లోనూ జోరు వాన కురుస్తోంది. సుఖీ నదిలో కన్వారియాల రేషన్ లోడ్ ఉన్న ట్రక్ కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిని చార్ధామ్ యాత్రకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు తిరుచారుపల్లి బ్రిడ్జ్ కింద పడుకున్న వ్యక్తిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడారు. రాత్రిపూట బ్రిడ్జ్ కింద పడుకొని తెల్లవారేసరికి భారీ వర్షాలతో వరద నీరు వచ్చింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వ్యక్తిని కాపాడారు.